హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవేమిటనుకుంటున్నారు? బ్రెడ్. అమ్మ ఎప్పుడు మాకే చేసి పెడతావా, నువ్వు తినవా అని అన్నారు. ఎప్పుడు మాకే ఏదో ఒకటి రకరకాలుగా చేసి పెడుతూ ఉంటావు, నువ్వు మాత్రం తినవు అంటారు. ఎప్పుడు చూసినా ఆటుకులు తింటూ ఉంటావు, లేదా మరమరాలు తింటూ ఉంటావు అని అన్నారు. సో నువ్వు కూడా ఒకసారి ఇలా బ్రెడ్ కాల్చుకుని చక్కగా నెయ్యి రాసుకుని నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అండి బ్రెడ్. ఓన్లీ నెయ్యి రాసుకున్నదే, ఉట్టి బ్రెడ్ అనమాట. నెయ్యి రాసుకుని ఉన్నదే ఇష్టం. ఎంతమందికి ఇష్టమో ఒకసారి చెప్పండి. ఓన్లీ బ్రెడ్ మీద కాల్ చేసుకుని నెయ్యి రాసుకున్నది ఎంతమందికి ఇష్టం? అందరికీ ఇష్టమే కదా. సో మనకి చిన్నప్పుడు ఒంట్లో బాగాలేనప్పుడు మనకి బ్రెడ్ ఇచ్చేవారు, ఇలాగే ఇచ్చేవారు కదా. నే చక్కగా కాల్ చేసి మనకి ఇచ్చేసేవారు. అది నేను చాలా ఇష్టపడేదాన్ని. ఇప్పటికీ నాకు చాలా ఇష్టం. తిప్పేసుకుందామండి. తిప్పేసుకుని మనం మొత్తం ఇలా స్ప్రెడ్ నెయ్యి మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసుకుని దీన్ని కూడా నేను సిమ్లో పెట్టుకున్నాను. ఎందుకంటే మాడిపోతాయి కదా, నేను ఒక చేత్తో తీస్తున్నాను, అందుకని మాడిపోతాయని. సో మొత్తం అన్నిటికీ స్ప్రెడ్ చేసేసుకున్నాను కాబట్టి మొత్తం ఈక్వల్గా అన్నీ కాలాలండి. సో అలా అన్నారని నేను ఇప్పుడు బ్రెడ్ కాల్చుకుంటున్నాను. బ్రెడ్ కాల్చుకున్నాక పొద్దున్న నేను ఉల్లికారం చేశాను, పాలకూర ఉల్లికారం చేశాను. సో ఆ పాలకూర ఉల్లికారం స్ప్రెడ్ చేసేసి పైనుంచి మయోనీస్ వేసుకుంటాను అనమాట. సో యాక్చువల్లీ మిగతా కావాలంటే మనం వెజిటబుల్స్ వేసేసి టమాటో సాస్ వేసుకుని చీజ్ వేసుకుని మనం శాండ్విచ్గా తయారు చేసుకోవచ్చు. కానీ నేను ఇంట్లో ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేసేసుకోవచ్చో నేను మీకు చూపిస్తాను. సో ఇలా కాల్చి పెట్టేసుకున్నాను కదండి. నేను చెప్పాను కదా పొద్దున్న నేను పాలకూర ఉల్లికారం చేశానని, అది ఇలా స్ప్రెడ్ చేసేస్తాను. అందుకే నేను ఇంకా మిగతా వెజ్జీస్ కానీ, ఉల్లిపాయలు కానీ, కీరా ముక్కలు కానీ, టమాటో ముక్కలు కానీ ఏమీ వేయట్లేదు. బికాజ్ నేను ఈ పాలకూర ఉల్లికారంలోనే అన్నీ ఉన్నాయి కాబట్టి, ఆ గార్లిక్ ఫ్లేవర్ అనేది అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఇంకా వేయట్లేదు. ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసేసుకోవాలండి. అది మాత్రం నేను సపరేట్గా ఉంచుకున్నాను. ఒకటి సపరేట్గా తింటాను, లేదా పిల్లలకి ఇచ్చేస్తాను. నేను యాక్చువల్లీ రాత్రి ఏం తినను. అందుకే వాళ్ళు అన్నారు, ఎప్పుడు నువ్వేమి తినవేంటి, ఎప్పుడైనా నీ గురించి నువ్వు ఆలోచించవచ్చు కదా, ఎప్పుడు నువ్వు మా గురించి ఆలోచిస్తావు అన్నారని నేను ఇవాళ ఇది చేసుకుంటున్నాను. సో చాలా బాగుంటుందని. పైనుంచి మనం ఈ మయోనీస్ ఉంటుంది కదా, చీజ్ మయోనీస్, ఈ మయోనీస్ని ఇలాగా వేసేసుకోవాలి. మయోనీస్ వేసుకుని ఒకసారి తిని చూడమ్మా బాగుంటుంది అన్నారు. దీన్ని ఇలా పెట్టేసుకుంటాను, ఇలా నొక్కేసి ఇలా పట్టేసుకుని తినేస్తాను. ఇదేమో సపరేట్గా తింటాను, ఇదేమో ఇలా తింటాను. తింటాను. ఇదైతే పిల్లలకి ఇచ్చేస్తాను, నేను ఇది తినను, ఇది ఒక్కటే తింటాను. సో మంచి శాండ్విచ్, మనకి మంచి వెజిటబుల్ లోపల కర్రీ ఉన్నది, మయోనీస్ ఉన్నది, చాలా చాలా బాగుంటుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, ప్రమోట్ చేయండి. చూసారు కదా, హ్యాపీగా బ్రెడ్ పీసెస్ని మనం కాల్ చేసుకుని నేతితో, మన ఇంట్లో మంచి కూర ఉంటే మాత్రం ఇలా చేసేసుకుని పైనుంచి మయోనీస్ వేసుకుంటే సూపర్ టేస్టీ. ఇంకా బర్గర్స్ ఎందుకు, ఏమీ అక్కర్లేదు, పిజ్జాలు కూడా అక్కర్లేదు, ఇంత టేస్టీగా ఉంటాయి. మరి ఇంకా ఆలోచిస్తారు ఎందుకు? తప్పకుండా ట్రై చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంది కదా, టెంప్టింగ్గా ఉంది కదా. మరి రేపు సండే కదా, మీరు ఇవన్నీ చేసేసుకుని ఎంజాయ్ చేయండి.